మెంబర్ గారు, తర్వాత ఈ సమావేశానికి వచ్చినటువంటి సిపిఎం సిపిఐ, మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ బడుగు బలహీన వర్గాల నాయకులు ప్రతినిధులందరికీ ఈ యొక్క మంచి కార్యక్రమం మీద పెడుతున్నందుకు మరి ఇంత ప్రశాంతంగా చేసుకుంటే పోలీస్ తమ్ముళ్ళు కొంచెం ఓపిక పట్టండి అన్న. మీరేమి ఇంత ప్రశాంతంగా చేసుకుంటున్నారు కదా, వాళ్ళ ఏదో ఊసు వెళ్ళబోసుకుంటున్నారు, దానికి కూడా జస్ట్ టైం అయిందని మీరు మెడల మీద కూర్చుంటే మంచిగా ఉండదు. మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఇక 15 నిమిషాలు అయిపోతుంది. దయచేసి డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చేస్తున్న సమావేశాలకు కూడా ఈ రకంగా మరి వాళ్ళు ఉండడం అనేది మంచిది కాదు. తర్వాత ఈరోజు ఎస్ఐండ్ భూములు అని అంటే మన అందరికీ తెలుసు, భూమి అంతా భూస్వాముల చేతిలో ఉండేది. మనకు నిజాము పాలన కూడా 14 సంస్థానాలు ఇస్తుంటే అందులో 12 రెడ్లై ఉండేది, ఒక వెల్మెలకు ఉండేది, ఒక కర్ణపల్లి ఉండేది. లక్షల కొద్ది భూములు వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఈ భూములు భూస్వాముల చేతిలో ఉంది. కాబట్టి భూమి దున్నుకునే వాడికి భూమి అనొక కమ్యూనిస్ట్ సోదరులు కానీ లేకపోతే ఎంతో మంది ఏదైతే వచ్చిన దాని తర్వాత ఉద్యమాలు, మన నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు, తర్వాత ఎన్నో ఉద్యమాల పర్యవసానంగా మొత్తం భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ వచ్చింది. ల్యాండ్ రిఫార్మ్స్, హోల్డింగ్ అండ్ సీలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది? భూమి లేని పేదలకు ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అన్నిటినీ భూమి లేని పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాలకు పంచాలని యాక్ట్ వచ్చింది. యాక్ట్ చేసి దాని మీద దాదాపు 30 లక్షల ఎకరాలని సర్ప్లస్ ల్యాండ్గా నిర్ణయించిన తర్వాత దానికి ఎంతైతే సర్ప్లస్ ల్యాండ్ కావాలో అంత సర్ప్లస్ ల్యాండ్ రాలేదు. ఎందుకంటే వాళ్ళ పాలేరుల మీద, వాళ్ళ చుట్టాల మీద, పక్కాల మీద, వాళ్ళ మైనర్లు కూడా మేజర్ అని ఒక డిఫరెంట్ ల్యాండ్ హోల్డింగ్స్ మీద దాదాపు ఒక 15 లక్షల ఎకరాలు వాళ్ళు ఉంచుకోవడం జరిగింది. ఉన్న భూమిని కూడా పేదలకు పంచడం జరగలేదు. ఆ ఉన్న భూమిని కూడా పంచిన తర్వాత ఆ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ 9 of 1977 కూడా దాన్ని తూట్లు పొడిచి, పొక్కలు పొడిచి, భూస్వాముల చేతిలో, అన్యప్రాంతాల చేతిలో, స్టూడియోల చేతిలో, ఇండస్ట్రీస్ చేతిలో 10 లక్షల ఎకరాలని ఎంతమందికి పంచినారు, ఇంకెంత నీరు భూమి ఉందో, ఈ పంచిన భూమి కూడా ఎంత అన్యాక్రాంతమైందో ఒక ఆర్డినెన్స్ తెచ్చి, ఒక సమగ్రమైన చట్టాన్ని తెచ్చి, ఒక గ్రామ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, స్టేట్ వేసి మొత్తం సర్ప్లస్ ల్యాండ్ తీసి మళ్ళా అన్యాక్రాంతమైన భూమిని ఎవరికైతే అసైన్మెంట్ చేసినారో వాళ్ళకే ఇవ్వాలా. ఇంకా అసైన్మెంట్ కానీ ఇంకా ఇతర భూములు ఉంటే మాత్రం భూమి లేని పేదలకు ఆయన హరిజనులకు 3 ఎకరాలు ఇస్తానని ఆయన పూల పట్టుకున్నాడు. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ వచ్చిన తర్వాత మేము ప్రజా సంక్షేమం గురించి చేస్తామని ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడు దాదాపు 73 కార్పొరేషన్లకు వెళ్ళి కార్పొరేషన్ కానీ ప్రమోషన్స్ కానీ వేస్తే అందులో 80% పోస్టులు వాళ్ళకే ఇస్తున్నాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్స్ వస్తుంది. కానీ ఈ యొక్క కార్పొరేషన్లలో ఈ యొక్క మనం ఏదైతే ఈ మనం అపాయింట్మెంట్ నీ చేతిలో ఉన్నదో అది నువ్వు బీసీలకు ఇస్తలేవు, ఎస్సీలకు కూడా వాళ్ళ ప్రపోర్షనేట్గా ఇస్తలేవు. అంటే మా హక్కుని మీరు హరించి మీ చేతిలో పెట్టుకుంటున్నారు. ఈ వ్యాపారం ఎందుకంటే రాజకీయం ఒక వ్యాపారం కాబట్టి ఏదో పదవి ఉంటే దండుకుంటాడు, దోచుకుంటాడు, దాచుకుంటాడు. ఈ బీదనే ఉండాలి, ఉన్నోళ్ళు ఇంకా పెరిగిపోవాలనే ఒకటే లక్ష్యం పెట్టుకొని ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. కానీ నిజంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు తెచ్చిన చట్టాలను కూడా మనకు అమలు చేయకుండా ఈ రకంగా మెలుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే కొన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీ బలహీన వర్గాల వాళ్ళే పోలీస్ అట్రాసిటీస్ని ఏదైనా కంప్లైంట్ చేయడానికి ఒక ట్రిబ్యునల్ ఉంది. దానికి కూడా ఒక ఆంధ్ర ఒక బాపనైనా తీసుకొచ్చి ఆ కమిషన్ చైర్మన్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆ కమిషన్ చైర్మన్ వేయడు. మొన్నటి వరకు రేరాగా ఉన్న చైర్మన్ని అక్కడ వైస్ చైర్మన్ రెడ్డి, ఇద్దరు రెడ్డిలను ఏర్పాటు చేసి లోకాయుక్త రాగానే మళ్ళీ ఆ రెడ్డిని తీసుకొచ్చి లోకాయుక్తకి ఇస్తారు. దాని తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్. అంటే ఎస్సీ ఎస్టీ బీసీల కంటే పాలనలో భాగస్వామ్యం లేదా? అంటే వీళ్ళు ఓట్లేసి మిమ్మల్ని ఏదో రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి నేను రాజ్యాంగం చేతులు పట్టుకొని
మనము రాజ్యాంగం యొక్క ఫలాలు ఏదో ప్రాథమిక హక్కులు ప్రాదేశిక సూత్రాలు ఇన్ని తరతరాలుగా ఎక్స్ప్లాయిట్ అయినది, ఇండస్ట్రీస్ అయినది. మనకి ఇప్పుడే నిపుణులు చెప్పినారు, కమ్యూనిస్టులు మనం శ్రామిక వర్గం మనది. ఈ దేశ సంపదను సృష్టించేది బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల వారు. ఈ సృష్టిని అనుభవించేది వాళ్ళు. ఇప్పటికైనా ఈ ప్రజాస్వామ్యంలో, ఈ డెమోక్రసీలో అందరికీ ప్రాతినిధ్యం లేకపోతే ఇక్కడ మాత్రం అశాంతి, లేకపోతే సివిల్ వారు, అంతర్గత యుద్ధాలు వస్తాయి. మీరు భద్రంగా ఉండరు. శాంతిగా ఉండాలంటే మా హక్కు మాకు పంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నమస్కారం.